వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇందూరుకు ఏం చేసింది అంటే అభివృద్ధిని అడ్డుకున్నది. జరిగే అభివృద్ధిని ఆపేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 350 కోట్ల స్పెషల్ ఫండ్ శాంక్షన్ అవుతుండే, అది ఆపేసింది. స్పెషల్ ఫండ్లో అనేక పనులకు శాంక్షన్ అయింది. దాంట్లోనే 1.25 crores 396 డబుల్ బెడ్రూమ్ల రిపేరింగ్ ఒక ఉదాహరణ. ఇక అర్బన్ విషయానికి వస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయంలోనే 60 కోట్లు 61 కోట్లు 100 కోట్ల 2F ఐడిసి టఫ్ ఐడిసి ఫండ్ రిలీజ్ అయిందండి. ఈ సంవత్సర కాలంలో అర్బన్ అభివృద్ధి శూన్యం, ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉన్నది. మొదటి నుండి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏదైతే ఫండ్స్ ఆగిపోయినాయి ఉన్నాయో, ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ విషయంలో 1.25 crores రిపేరింగ్స్ అయితే 10 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న పేదలకు ఇల్లు దక్కుతాయని, 60 కోట్ల టఫ్ ఐడిసి ఫండ్లో 37.5 కోట్ల కాంట్రాక్టర్లకు పని జరిగింది. ఇప్పటిదాకా ఫండ్స్ రాలేదు, వాళ్ళకు బిల్లులు ఇంకా పాస్ కాలేదు, కాంట్రాక్టర్లు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ 60 కోట్లు ప్లస్ ఇంకొక 61 కోటి ప్లస్ 100 కోట్ల టఫ్ ఐడిసి ఫండ్ అయితే ఇక్కడ కాంట్రాక్టర్లకు బిల్లులు పాస్ అవుతాయి. ఆగిపోయిన పనులు అనేకసార్లు చెప్పడం జరిగింది. 60 కోట్ల అంటే డివిజన్ ₹1 పనులు కొన్ని చోట్ల కంప్లీట్ అయింది, కొన్ని చోట్ల పార్ట్లీ కంప్లీటెడ్, కొన్ని డివిజన్లలో అసలు పని ప్రారంభం కాలేదు. వీటన్నిటిపైన నిరంతరం కలెక్టర్ గారితో ఆయా డిపార్ట్మెంట్ హెడ్స్ తోటి, ముఖ్యంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి జూపల్లి గారికి అన్ని విషయాలు ప్రతిదీ కూడా ఒక లెటర్ రూపంగా మేము ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఈ 12 నెలల కాలంలో నా నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి జరగాల, నిలిచిపోయిన పనులు ముందుకు సాగాల, నిలిచిపోయిన ఫండ్స్ రిలీజ్ కావాలని నేను నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటే, మొన్న ప్రభుత్వం నుండి మొట్టమొదటిసారి ఆ 60 కోట్ల టఫ్ ఐడిసి ఫండ్ రిలీజ్ చేసింది. ఇదంతా అవగాహన లేని ఈ కాంగ్రెస్ నాయకులు ఏదేదో గొప్పలు చెప్పుకుంటా కొత్తగా శాంక్షన్ చేసినట్లు, కొత్త సంవత్సరం ఏదో గిఫ్ట్ ఇచ్చినట్లు ఈ కాంగ్రెస్ నాయకులు మతిలేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు అర్బన్ నియోజకవర్గం అభివృద్ధి మీద మీకు అభిమానం ఉంటే, శ్రద్ధ ఉంటే, ఏదైతే ముఖ్యమంత్రి కొడంగల్కు ముఖ్యమంత్రి గారు 4,000 కోట్లు ఆయన నియోజకవర్గానికి తీసుకెళ్ళిండో, దాంట్లో కనీసం 25% అయినా అర్బన్ నియోజకవర్గానికి నిధులు తేవాలని నేను ఈ సీనియర్ నాయకులకు కోరుతా ఉన్నా. నేను పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా
అభివృద్ధికి సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒకవేళ మీరు కొడంగల్కు తీసుకెళ్ళి నా ఫండ్స్లో 25% ఇస్తే బహిరంగ సమావేశం పెట్టి సీనియర్ కాంగ్రెస్ నాయకులకు స్వయాన నేను సన్మానం చేస్తాను తెలియజేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.